శ్రీమాత్రే నమః. మన హిందువులు రోజుకొక దేవుణ్ణి ప్రత్యేకించి పూజిస్తూ ఉంటారు. ఆదివారం నాడు ప్రత్యేకించి సూర్యభగవానుని ఆరాధిస్తూ ఉంటారు. ఆదివారం నాడు చాలామంది సూర్యభగవానుని పూజలు చేస్తూ ఉంటారు. ఆదివారం నాడు సూర్యభగవానుని పూజించడం వలన భగవంతుడు సంతోషించి భక్తుల సమస్యలను తొలగించి మంచి జరిగేలాగా ఆశీర్వదిస్తాడని మంత్రగ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఆదివారం రోజున కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. పొరపాటున ఇవి చేసినట్లయితే జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా మారి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. చాలామంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటారు. కానీ అలా చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. ఈ రోజుల్లో జుట్టు కత్తిరించుకోవడం వల్ల చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలా చేస్తే మీ జాతకంలో సూర్యస్థానాన్ని బలహీనపడి మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఇక హిందూ విశ్వాసాల ప్రకారం ఆదివారం సూర్యుడు అస్తమించిన తరువాత ఉప్పు తినడం మానుకోవాలి. ఆదివారం ఉప్పు తింటే కొన్ని గ్రహాల మార్పు వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఆదివారం రోజున ఉప్పు తినడం మానుకోండి. ఆదివారం తలకి నూనె రాయకూడదంటారు. ప్రత్యేకంగా ఆదివారం మరియు మంగళవారం రోజున తలకి నూనె రాయకూడదని పండితులు సూచిస్తున్నారు. అలా చేస్తే ఆయుష్ క్షీణం అవుతుందని శాస్త్రం చెబుతున్న మాట. కానీ ఆదివారం నాడు తలకి నూనె పెట్టుకొని తల స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రావు. చాలామంది ఆదివారం నాడు మాంసం తింటారు. కానీ ఆదివారం నాడు మాంసం తినకూడదు. అలాగే మద్యం తీసుకోకూడదు. ఈ రెండు తప్పులు చేయడం వల్ల 7 జన్మల వరకు రోగగ్రస్తులవుతారట. జన్మ జన్మలకి దారిద్ర్యాన్ని అనుభవిస్తారట. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదివారం నాడు మద్య మాంసాలు ముట్టుకోకూడదు అని పండితులు తెలియజేస్తున్నారు. ఆదివారం రోజున రావి చెట్టుని పూజించడం కానీ రావి చెట్టుని తాకడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఎందుకంటే ఆదివారం రోజున రావి చెట్టులో దరిద్ర దేవత నివాసమై ఉంటుందని హిందువుల నమ్మకం. ఆదివారం రావి చెట్లు తాకితే దరిద్రం పట్టి పీడిస్తుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఆదివారం ఒక్కరోజు మాత్రమే రావి చెట్టును తాకకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఆదివారం రోజున తులసి చెట్టును కూడా తాకకూడదు. ఆదివారం రోజున గుమ్మడికాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి, పెసర, ఉప్పు, శనగపప్పు, నువ్వులు, ముల్లంగి వంటి ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితులలోనూ తినకూడదు. ముఖ్యంగా ఆదివారం రోజున కొబ్బరికాయ, ఉసిరికాయ అసలు తినకూడదు. అలాగే ఆదివారం రోజున అరటిపండు తినకూడదు. చాలామంది మంచం మీద ఆహారం తింటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. మంచం మీద కూర్చొని ఆహారం తింటే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఆదివారం ఇంట్లో ఉండే స్త్రీలు స్నానం చేసిన తరువాత సూర్యుడిని చూస్తూ ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని ఒక 3 సార్లు జపించి సూర్యునికి నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ మంచి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆదివారం రోజు ఇంట్లో ఉండే పిల్లలు గాయత్రి మంత్రాన్ని జపిస్తే వారికి మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తద్వారా మీ పిల్లలు బాగా చదువుతారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఇల్లును శుభ్రం చేసి ఇంట్లోని చెత్తను బయట పారవేస్తారు. అయితే ఆదివారం రోజు ఇంట్లోని చెత్తను పడవేయడం మంచిది కాదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపదలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆదివారం రోజున ఎరుపు బట్టలు రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే అత్యంత ఇష్టం. కాబట్టి ఆ రోజున ఎవరైతే ఎరుపు రంగు బట్టలను ధరిస్తారో వారికి సూర్యదేవుని ఆశీర్వాదం వల్ల జీవితంలో ఏ కష్టాలు లేకుండా జీవిస్తారు. ఆదివారం సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవరికి అప్పు ఇవ్వొద్దు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవరికైనా అప్పు ఇవ్వడం వల్ల మీరు ఇబ్బందులు పడవచ్చు. మీపై అప్పుల భారం పడుతుంది. ఆదివారం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు సూర్య భగవానుని తలుచుకుని ఇంటి నుండి బయటకు వెళ్ళండి. ఇలా చేస్తే మీ వెళ్ళిన పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఎవరికైతే వివాహ సంబంధాలు కుదరకుండా ఆటంకాలు ఏర్పడుతుంటాయో, అలానే ఎవరైతే మంచి వివాహ బంధం రావాలని కోరుకుంటారో వారంతా ఆదివారం రోజున పసుపు బట్టలు వేసుకొని
ఇంట్లో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆదివారం రోజున మీ ఇష్టదైవం చిత్రపటాన్ని మీ ఇంటికి తీసుకువచ్చి పూజ గదిలో పెట్టండి. ఇలా చేస్తే దైవానుగ్రహం వల్ల మీకు అదృష్టం కలిగి వస్తుంది. ఆదివారం రోజున వాషింగ్ సర్ఫ్ సబ్బు కొనుగోలు చేయరాదు. ఆదివారం వీటిని కొనడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంపదలకు దేవతైన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి. ఈ కారణంగానే మనలో పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆదివారం రోజున ఇంట్లో కొబ్బరికాయను కొట్టి పూజ చేయండి. ఆ తర్వాత ఒక ఎర్రటి వస్త్రంలో ఆ కొబ్బరి చిప్పలను వేసి మూటలాగా కట్టి ఇంట్లో డబ్బులున్న పెట్టెలో ఒకచోట భద్రంగా పెట్టాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే గట్టెక్కే అవకాశం ఉంటుంది. ఆదివారం సూర్యభగవానుడి ఆరాధనకు అంకితం చేయండి. సూర్యభగవానుడి ప్రసన్నం చేసుకోవడానికి ఆదివారం రోజున ఒక రాగి కలలో నీటిని తీసుకుని తూర్పు వైపు తిరిగి సూర్యభగవానుడి చూస్తూ సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించండి. ఇలా చేస్తే మీ జాతకంలో సూర్యుడు బలంగా ఉంటాడు. దీనివల్ల మీకు పురోగతి, గౌరవ ప్రతిష్టలు, మంచి ఆరోగ్యం లభిస్తాయి. వారం నాడు ఉన్నత పదవులు చేపట్టడం, బంగారం కొనుగోలు చేయడం, కోర్టు సమస్యల గురించి మాట్లాడటం వంటివి అస్సలు చేయకూడదని పండితులు వివరిస్తున్నారు. గోమాతను నమస్కరించి ప్రదక్షిణ చేస్తే భూమండలం అంతా ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం కలుగుతుందని శాస్త్రం వివరిస్తుంది.